back to my channel Lavanya Madsetti. Today vlog is all about cooking. నాకేం కుకింగ్ అంత బాగా రాదు, బట్ ఆ రోజు మా మమ్మీ అయితే ఊరెళ్ళారు. సో మనం కిచెన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఏదైనా చిన్న రెసిపీ చూసుకొని చేసుకోవాలి కదా. మనం అలా కాదనమాట. యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 1 pot రైస్ అయితే ఏదైతే చేద్దాం అనుకున్నా. సో అప్పుడు నాకు మసాలా బాత్ రెసిపీ కనిపించింది, మహారాష్ట్రన్ స్పెషల్. అండ్ దానికి ఒక మసాలా కావాలన్నారు, గోడా మసాలా అంట. సో మనకు అది అవైలబుల్ ఉండదు కాబట్టి దానికి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టేసింది. అంటే ఎలాగో కుక్ చేస్తున్నా కదా అని వ్లాగ్ తీద్దామని సో ఇలా అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో గీ, ఆయిల్ 2 మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి జీరా, ఆవాలు వేసి ఫ్రై చేయాలి. అండ్ దెన్ పల్లీలు, మహారాష్ట్ర స్పెషల్ కాబట్టి పల్లీలు, క్యాషు మ్యాండేటరీ అంట. తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసి సార్ట్ చేసుకొని తర్వాత వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. పీస్ కూడా చాలా బాగుంటాయి వేస్తే. తర్వాత స్పైసెస్ అన్నీ గోడన్ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్ అన్నీ వేసేసి మళ్ళీ సార్ట్ చేసుకొని మనకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఆ వాటర్ మెజర్మెంట్స్ నాకైతే తెలియవు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. అండ్ నేను సోక్ చేసుకున్న రైస్ ముందే సోక్ చేసుకున్నా వేసేసి కొంచెం ఆ వాటర్ బాయిలింగ్ వచ్చాక లిడ్ క్లోజ్ చేయాలి. అండ్ దెన్ ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే మన 1 pot రైస్ అయితే రెడీ అయిపోతుంది. నాకేం కుకింగ్ రాదు, బట్ ఆ రోజైతే ఈ రెసిపీ బాగా వచ్చింది. కొంచెం స్పైసీ ఎక్కువైందంట, మా డాడీ చెప్పారు, కానీ నాకు బాగానే ఉంది. సో అలా వీడియో తీసుకుంటూ టేస్ట్ చేస్తున్నా. నిజంగా చాలా బాగుంది. నేనేదో వీడియో తీసా అని కాదు, నిజంగా చాలా బాగుంది. ఓకే, పర్లేదు, నాకు కూడా కుకింగ్ వచ్చు అని అనుకున్నా కొద్దిసేపు. ఇంకా వేరే రెసిపీస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీకేమైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలా తింటూ వీడియో ఆన్లోనే ఉండిపోయింది. చాలా కాలుతుందనమాట. సో అందుకే కొంచెం ఊపుకొని అలా తింటున్నా. వీడియో చూసి అలా వెళ్ళిపోకండి, కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అది హిట్ చేయండి. నేను చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను, కానీ వ్యూస్ అయితే రావట్లేదని పోస్ట్ చేయట్లేదు. మీరు కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఆ మోటివేషన్తో పోస్ట్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.